Hello survivors, today our topic is about echelon form. మరి ఇంకెందుకు లేటు, let's dive into the topic. Echelon form. First దీని definition రాద్దాం. The echelon form of a matrix is a special form that simplifies solving systems of linear equations. Okay, దీని డెఫినేషన్ ఏంటంటే ద ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ స్పెషల్ ఫార్మ్ దట్ సింప్లిఫైస్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే ఏంటంటే ఈ ఎక్లాన్ ఫార్మ్ అనేది మనం మ్యాట్రిక్స్లో వాడతాం. ఎందుకు వాడతాం? ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తుంది. అది ఎలా చేస్తుందో చూద్దాం. ముందు దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, అవి చూద్దాం. ఇట్ ఫాలోస్ certain rules they are called properties. ఓకే, ఇప్పుడు మనం వాటి యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. ప్రాపర్టీస్. ఫస్ట్ వన్, all non-zero rows are above any rows of all zeros. Zeros are pushed to the bottom. ఇక్కడ అన్ని నాన్ జీరో రోస్ అనేటివి పైన ఉండాలి, ఆల్ జీరోస్ అనేటివి కింద ఉండాలి అని చెప్తుంది అనమాట. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాస్తే, ఇఫ్ ఏ రో ఈజ్ ఫుల్ ఆఫ్ జీరోస్ it should be at the bottom of the matrix. ఒక రో మొత్తంలో జీరోస్ కనుక ఉంటే ఆ రోని మనం బాటమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్కి తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ పాయింట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 0 0 0 3. ఇది జీరో రో అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలంటే ఏం చేస్తాం? R2 R3 అంటే R2 రోని R3 రోని మనం స్వాప్ చేస్తున్నాం అనమాట. అలా చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 0 3 0 0. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? ఈ రోని స్వాప్ చేయడం వల్ల అన్ని జీరోస్ ఉండే ఒక రోని మనం బాటమ్కి తీసుకెళ్ళాం. ఇది అన్ని జీరోస్ ఉండే రో కదా, దీన్ని మనం బాటమ్కి తీసుకెళ్ళాం. నాన్ జీరో రోస్ని పైకి తీసుకొచ్చాం. ఇలాంటి ఫార్మాట్లో ఉంటేనే దాన్ని ఎక్లాన్ ఫామ్ అంటారనమాట. హియర్ the zero row is at the bottom. జీరో రో అనేది బాటంలో ఉంది. ఇలాంటి దాన్ని మనం ఎక్లాన్ ఫామ్ అంటాం అనమాట. ఇది దీంట్లో ఫస్ట్ పాయింట్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ పాయింట్. ఈచ్ లీడింగ్ ఎంట్రీ of a row is to the right of the one above it.
Second point, each leading entry of a row is to the right of the one above it. ఇక్కడ లీడింగ్ ఎంట్రీ అంటే ఏంటంటే ఒక రోలో మొదలయ్యే ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ని మనం లీడింగ్ ఎంట్రీ అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం ఈచ్ లీడింగ్ ఎంట్రీ అంటే ప్రతి ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ ఏది జీరోస్ తర్వాత స్టార్ట్ అవుతుందో అది ఆఫ్ ఏ రో ఈజ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ అబౌట్ ఇట్. అంటే ప్రతి దానికి రైట్ లో ఉండాలనేసి ప్రతి రోకి. అంటే ఇట్ మీన్స్ లైక్ ఇట్స్ ఏ స్టేర్ కేస్ వే. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి రాసుకుందాం. ఇన్ ఈచ్ రో the first non-zero number should appear further to the right than the leading entry in the row just above. For example, ఇది అనుకోండి 0 3 1 0 0 4. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ వీటిని మనం లీడింగ్ ఎంట్రీస్ అంటాం. ఎందుకంటే ఒక రోలో ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఒక నాన్ జీరో నెంబర్ కాబట్టి వీటిని మనం లీడింగ్ ఎంట్రీస్ అంటాం అనమాట. ఈ లీడింగ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ రోలో ఫస్ట్ దాంట్లో ఉన్నాయి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్గా ఉన్నాయి, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్గా ఉన్నాయి. అంటే ఈ నాన్ జీరో ఎలిమెంట్స్ రోస్ వెళ్ళే కొద్దీ రైట్కి మూవ్ అవుతూ ఉండాలన్నమాట. దాని ముందన్ని జీరోస్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఎక్లాన్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, let's take 2 2 1 1 0 2 0 0 3. ఇక్కడ చూసారంటే ఇది స్టేర్ కేస్ లాగా లేదు. ఎలా ఉంది? ఇక్కడ లీడింగ్ ఎంట్రీ అనేది 0 కన్నా ముందు వచ్చింది. సో ఇది ఎక్లాన్ ఫామ్ కాదనమాట. దీన్ని మనం ఎక్లాన్ ఫామ్ లాగా ఎలా మార్చొచ్చు? ఈ C2ని, ఇది C1 C2 C3 కదా, వీటిని స్వాప్ చేస్తే మనం ఎక్లాన్ ఫామ్ లాగా మార్చొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను C2ని C1ని స్వాప్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? C2 అనేది ఫ్రంట్ రోలోకి వస్తుంది, అంటే 2 0 0. ఇప్పుడు C1 ఏమవుతుంది? C2 ప్లేస్లోకి వెళ్తుంది, అంటే 2 1 0. లాస్ట్లో 1 2 3. ఈ మ్యాట్రిక్స్లో చూసారంటే లీడింగ్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ ఎవ్రీ రో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్, దిస్ ఇస్ నాట్ ఇన్ ఎక్లాన్ ఫామ్ అనమాట. ఇది సెకండ్ పాయింట్. ఇంకా ఈజీగా చెప్పాలంటే రో 1 స్టార్ట్స్ అట్ కాలమ్ 1, రో 2 స్టార్ట్స్ అట్ కాలమ్ 2, row 3 starts at column 3. ఇక్కడ రో 1 అనేది కాలమ్ 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, రో 2 అనేది కాలమ్ 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి, రో 3 అనేది కాలమ్ 3 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇంకొక పాయింట్ రాసుకుందాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ before the first non-zero element in a row is less than number of zeros in the next row. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క రోలో ఈ నాన్ జీరో ఎలిమెంట్కి ముందు వచ్చే జీరోస్ అనేటివి దాని నెక్స్ట్ రో కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ జీరోస్ ఏమన్నా ఇక్కడ లేవు, సో ఇది 0. ఇక్కడ చూడండి, ఈ రోలో దీని నెక్స్ట్ వచ్చే రోలో కన్నా
జీరోస్ తక్కువగా ఉండాలి. చూడండి, ఇది నాన్ జీరో ఎలిమెంట్, దీని ముందు వచ్చింది ఒకే ఒక్క జీరో, మీన్స్ ఒకే ఒక్క జీరో అనమాట. అంటే జీరో అనేది 1 కన్నా తక్కువ. ఓకేనా, ఇటు సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకే జీరో ఉంది, ఇక్కడ అసలు జీరోస్ లేవు. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తుందంటే ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఏ రో ఈజ్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద నెక్స్ట్ రో. ఈ నాన్ జీరో ఎలిమెంట్ కి ముందు వచ్చే జీరోస్ నెక్స్ట్ రోలో ఉండే జీరోస్ కన్నా తక్కువగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ప్రతి దాంట్లో తక్కువగా ఉంది. సో ఇది కూడా ఎక్లాన్ ఫామ్ అని చెప్పచ్చు. నా నెక్స్ట్ పాయింట్, థర్డ్ వన్, the leading entry in any non-zero row is 1. Actually ఈ పాయింట్ ఒక ఆప్షనల్ అన్నమాట. దిస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రెడ్యూస్డ్ ఫామ్. ఆ ఫామ్ ఏంటో నెక్స్ట్ మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్క లీడింగ్ ఎంట్రీ అనేది నాన్ జీరో రో తర్వాత 1 రావాలి అనేసి చెప్తుంది అనమాట ఈ పాయింట్. బట్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఎక్లాన్ ఫామ్ కి, జస్ట్ ఇది రెడ్యూస్డ్ ఫామ్ లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఎట్లాగో అది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. నెక్స్ట్ దీన్ని సింపుల్ గా రాసుకోవాలంటే దిస్ మీన్స్ దట్ ద ఫస్ట్ నెంబర్ which is not zero in each row should be 1. అంటే ప్రతి ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ జీరో తర్వాత స్టార్ట్ అయ్యేది 1 అయి ఉండాలి అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 5 0 1 ఇలా ఉంటే దీన్ని మనం రెడ్యూస్డ్ ఫామ్ లో యూజ్ చేసే మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. బట్ నోటా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. బట్ దిస్ రూల్ ఈజ్ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫామ్. దీన్ని షార్ట్గా RREF అంటాం. నాట్ బేసిక్ ఎక్లాన్ ఫామ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, all entries below a leading entry must be 0. అంటే ప్రతి ఒక్క లీడింగ్ ఎంట్రీ ముందుండే నెంబరు 0 అయి ఉండాలి ఖచ్చితంగా. దీన్ని ఈజీగా రాయాలంటే below every leading number that starts as a row everything in that column must be 0. ప్రతి ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ కి ముందు జీరోస్ ఉండాలి అని చెప్తుంది పాయింట్ అన్నమాట. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 0 1 ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్. ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్ ఏది అంటే లీడింగ్ నెంబర్ ఏది 1. ద నెంబర్ బిలో ద ఫస్ట్ వన్ ఈజ్ 0.
ఫస్ట్ వన్ యొక్క బిలో నెంబర్ ఏమైంది, 0 అయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, అది ద నెంబర్ ఆఫ్ non-zero rows is equal to the rank of matrix. The number of non-zero rows is equal to the rank of the matrix అన్నమాట. ఇక్కడ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎన్ని non-zero rows ఉన్నాయి, 2 non-zero rows ఉన్నాయి. ఏంటి, ఎక్లాన్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత దీనిలో 2 non-zero rows ఉంది కాబట్టి ద ర్యాంక్ ఆఫ్ దీస్ మ్యాట్రిక్స్ ఈజ్